విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ కుటుంబ కలహాలు తీవ్ర వేధింపుల వివాదాలు చిక్కున్నారు. సంజయ్ వర్మ తనపై అర్ధరాత్రి మద్యం మత్తులో భౌతిక దాడికి పాల్పడ్డాడని ఆయన భార్య శాంతిశ్రీ విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దీనిపై స్థానికంగా రాజకీయంగా పెను దుమారం చెలరేగింది. సంజయ్ వర్మ గత కొంతకాలంగా వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంట్లో ప్రతిరోజు గొడవలు పడుతూ తనపై మానసికంగా భౌతికంగా దాడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆయన భార్య శాంతిశ్రీ. బుధవారం అర్ధరాత్రి కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తనని చంపేందుకు ప్రయత్నించారని, ఇంటికొచ్చి తనని చంపేందుకు ప్రయత్నించారని చెప్తున్నారు. పోలీసుల సహాయంతో గుడవల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయినట్లుగా శాంతిశ్రీ చెప్తున్నారు. తన భర్త మరొక మహిళతో సన్నిహితంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా విడుదల చేశారు. మరోవైపు భార్య చెప్పినవన్నీ కూడా అబద్ధాలే అంటున్నారు సంజయ్ వర్మ. తాను ఎలాంటి దాడి చేయలేదంటూ ఆయన వివరణిస్తున్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న నాయకుడిపైనే ఆయన భార్య నేరుగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, పైగా కత్తిపీటతో దాడి చేశారని సంచలన ఆరోపణలు చేయడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న మాచవరం పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పార్టీ పరంగా, చట్టపరంగా సంజయ్ వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇంటికి వచ్చి నన్ను నేను వెళ్ళిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు ఇంటికి నాకు తెలుసు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని నన్ను టార్చర్ చేస్తాడు. పిల్లని కూడా అలాగే మాట్లాడు, కన్న పిల్లని కూడా అలాగే మాట్లాడతాడు. నువ్వు నాకు అసలు పుట్టలేదు అని మాట్లాడతాడు. అంటే 25 సంవత్సరాల నుండి ఇదే బాధలు పడుతున్నాను, ఓర్చుకున్నాను, ఇంకా నా వల్ల కాలేదు, నన్నే చంపేస్తాను అంటూ ఉంటాడు. పొద్దాక 3-4 సార్లు అటెంప్ట్ చేశాడు. కత్తిపేట మీద ఇక్కడ వరకు తీసుకొచ్చి నా గొంతు పిసికేసి అన్నీ చేసి కానీ నేను ఓర్చుకున్నాను పిల్ల కోసం. తర్వాత వచ్చి పొద్దాక నాకు విడాకులు ఇచ్చి అంటాడు. నేనేం తప్పు చేశాను విడాకులు ఇవ్వటానికి, నువ్వు తప్పు చేసి నన్ను విడాకులు ఇవ్వమంటావు ఏంటంట అని అడిగేదాన్ని. అయినా కానీ నోరేసుకొని తాగడం, వాగడం, ఏదేమైనా నాకు న్యాయం జరగాలి,